శాంతి. నమస్తే. హిందీలో ఒక సామెత చెప్పడం జరుగుతుంది. జైసా అన్న వైసా మన్, జైసీ పానీ వైసీ వాణి. ఎలాంటి ఆహారము అన్నము అలాంటి మనస్సు, ఎలాంటి పానీ అంటే నీళ్ళో జలము అలాంటి మనస్సు తయారవుతుంది, వాణి తయారవుతుంది. అంటే నా పలుకులు అలా తయారవుతాయి అని. అంటే నీటికి చాలా శక్తి ఉంది, అవునా? ఎన్నో రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్లు కూడా చేయడం జరిగింది నీటిపైన. ఎందుకు అనంటే నీటికి ఎలాంటి శక్తి ఉంది అంటే ఏదైతే సంకల్పాన్ని చేశామో ఆ నీరు దాన్ని ఇలా అబ్జార్బ్ చేస్తాయి, గ్రహిస్తుంది. అంటే మనం చేతిలో లేదు, మన చుట్టుపక్కల నీళ్లు ఉన్నప్పుడు మన ఇంట్లో నీళ్ళు మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అబ్జార్బ్ చేసేటువంటి శక్తి దానికి చాలా ఉంది. దీన్ని చాలా సైంటిస్టులు కూడా సైన్స్ పరంగా కూడా చూడటం జరిగింది. అలాగే పాతకాలంలో చూసినట్లయితే మన యొక్క ఋషులు మునులు వాళ్ళు కానివ్వండి, లేదు నిత్య జీవితంలో కూడా ఇళ్లల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా మన ఒక జనరేషన్ 2 జనరేషన్ల ముందు వరకు కూడా భోజనం చేసే కంటే ముందు ఏం చేసేవారు? పళ్ళెం చేతిలో ఉన్నప్పుడు టేబుల్ పైన ఉంది, చేతిలోకి నీళ్లు తీసుకొని దాన్ని శుద్ధీకరించి ఆ భోజనం యొక్క పళ్ళాన్ని శుద్ధీకరించిన తర్వాత ఆ నీళ్లను వదిలేసిన తర్వాత అప్పుడు ఆ భోజనాన్ని స్వీకరించేటువంటి వారు. అవునా? గుర్తుందా ఈ విషయము? అంటే నీళ్ళు దానిలో ఉన్నటువంటి చెడునంతా కూడా, ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ భోజనంలో దాన్నంతా తీసేస్తుంది అనేటువంటి ఒక అర్థము. అలాగే మనం చూసినట్లయితే ఋషులు మునులు కోపం వచ్చినప్పుడు శాస్త్రాల్లో విన్నాము, ఎవరినైనా శపించాలి అని అంటే ఎలా శపించేటువంటి వారు? కమండలంలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళని మంత్రోచ్చారణతో శక్తివంతంగా చేసి ఆ నీళ్ళని వాళ్ళపైన చల్లేటువంటి వారు. దాంతో వాళ్ళకి ఆ శాపం అనేటువంటిది వాళ్ళపైన ఫలించి వాళ్ళు అలా శపించబడతారు అని అనటం జరిగింది. అంటే నీళ్ళకి ఎంత శక్తి ఉంది, అవునా? ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో చూసినట్లయితే, ఈ సమయంలో చూసినట్లయితే కూడా ఒక జపాన్లో మసారో ఎమోటో అనేటువంటి ఒక సైంటిస్టు నీళ్లపైన చాలా ప్రయోగాలు చేయటం జరిగింది. ఏం చూశారు అని అంటే నీళ్ళని డీప్ ఫ్రీజర్లో అంటే ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేయడం జరిగింది, ఘనీకృతం చేయడం జరిగింది. ఘనంగా అయిన తర్వాత దాన్ని చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి మైక్రోస్కోప్స్లో పెట్టి చూడటం జరిగింది. ఏ నీళ్ళకైతే మంచి ఆలోచనలు, మంచి సంకల్పాలు చేసినటువంటి నీళ్ళు ఉన్నాయో ఆ క్రిస్టల్స్ లోపల ఏవైతే ఫామ్ అయ్యాయో చాలా బ్యూటిఫుల్గా ఫామ్ అయ్యాయి. లైక్ శాంతి, ప్రేమ, ఆనందము, అండర్స్టాండింగ్, హార్మనీ, ఇలాంటి విషయాల్ని ఎక్కడైతే నీళ్లపైన ప్రయోగించారో లేదు రాశారో, దానిపైన లేబుల్ చేశారో, దాంతో వచ్చినటువంటి ఆ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో చాలా అందంగా కనిపించాయి. మరి ఎక్కడైతే ద్వేషము, ఈర్ష, కోపము, టెన్షన్ ఇలాంటి విషయాల్ని రాశారో ఆ నీళ్ళ కంటైనర్స్ పైన, దాన్ని ఫ్రీజర్లో పెట్టి తీసిన తర్వాత అవి చూసినట్లయితే దాని ప్యాటర్న్స్ చాలా అగ్లీగా, చాలా చెడ్డగా కనిపించాయి అన్నమాట. సో దీంతో అర్థమైంది ఏంటి అని అంటే నీళ్ళు అబ్జార్బ్ చేస్తాయి, మనం ఏం చేస్తే వాటిని అబ్జార్బ్ చేస్తున్నాయి. సో మన మానవ దేహంలో కూడా దాదాపు 73 to 75% వాటర్ ఉంది. అంటే మన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అదే అమృతంగా చేయొచ్చు. నేను ఒకవేళ ఏదైనా ద్రవాలను తీసుకునేటువంటి సమయంలో నీళ్లు తాగుతున్నాను, కాఫీ, టీ, జ్యూస్, ఇంకా ఏవి తీసుకున్నా కానీ, సాఫ్ట్ డ్రింక్స్ అలాంటివి తీసుకున్నప్పుడు నేను ఎలాంటి సంకల్పం చేయాలి? ఈ నీరు ఒకటే కాదు, ఇది నా శరీరాన్ని, జీవితాన్ని కూడా ఆనందంగా చేసేటువంటిది, ఆరోగ్యంగా చేసేటువంటిది ఉంది. ఈ నీళ్ళల్లో పరమాత్ముడి శక్తి అనేటువంటిది నింపుతూ ఉన్నాను. ఇది నా శరీరంలో అంగాంగాన్ని, శరీరంలో ఉన్నటువంటి ఏవైతే సెల్స్ ఉన్నాయో, అంటే కణాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా శుద్ధంగా చేస్తుంది. లోపల ఉన్నటువంటి చెడు అంతా, క్రిములన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి. దీంతో నేను శుద్ధంగా అవుతూ ఉన్నాను. ఇలాంటి సంకల్పాలతో ఎప్పుడైతే మనం ఆ నీటిని త్రాగుతామో అప్పుడు ఆ నీరే మనకు అమృతంలాగా పనిచేసి ఎన్నో రకాలైనటువంటి రోగాల నుండి మనకి ముక్తిని కలిగిస్తాయి. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మీరు కూడా చేయొచ్చు. అట్లీస్ట్
రోజంతట్లో మీరు ఏది తీసుకున్నా కానీ ఇలాంటి మంచి సంకల్పాలతో ఆ నీటిని ఛార్జ్ చేసి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఓం శాంతి.